బాహుబలి వచ్చేసాడు ఊపిరి పీల్చుకో అంటూ దేవసేన పిలుపు ఉంటుంది బాహుబలిలో. అది బాగా హైలైట్ అనమాట. అట్లాగే ఇప్పుడు శ్రీతేజ్ కళ్ళు తెరిచాడు ఊపిరి పీల్చుకొని అల్లు అర్జున్కి ఎవరైనా చెప్పచ్చు అనమాట. ఎందుకంటే తాజాగా ఎవరైతే సంజయ్ థియేటర్ తొక్కిసలాట కారణంగా రేవతి గారు చనిపోతే ఆమె బిడ్డ శ్రీతేజ్ ఆసుపత్రిలో ఉంటే తాజాగా కొద్దిగా స్పర్శ కూడా తెలుసుకుంటున్నాడని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. సంజయ్ థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి కోమాలో ఉన్న బాలుడిని వైద్యులు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తూ వచ్చారు. దీంతో అతను కాస్త కోలుకోవడంతో 2 రోజుల క్రితం వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం అతను సొంతగానే శ్వాస తీసుకుంటడంతో పాటు కళ్ళు తెరిచి చూస్తున్నాడు. కొద్దిగా స్పర్శ కూడా తెలుసుకోగలుగుతున్నాడు. అయితే ఇంకా కుటుంబ సభ్యులను గుర్తించట్లేదు, మాటలకు ప్రతిస్పందించట్లేదు. గత 3 రోజులుగా నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా అందించే ఆహారాన్ని తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సంజయ్ థియేటర్ లోపల ఏం జరిగిందో తనకు తెలియదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఈ సందర్భంగా మీడియాకు చెప్పుకొచ్చారు. తన కుమార్తె కలిసి థియేటర్ బయట నుంచి భార్యకు ఫోన్ చేస్తే లోపల ఉన్నట్టు చెప్పిందని, ఆ కొద్దిసేపటికి తొక్కిసలాట్లో మరణించినట్టు తెలిసిందన్నారు. ఇంతవరకు తాను ఆసుపత్రికి బిల్లులేవి చెల్లించలేదని ఒక ప్రశ్నకు బదులు ఇచ్చారు. మైత్రి మూవీస్ 50 లక్షలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయనకు చెందిన కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షలు, హీరో అల్లు అర్జున్ నుంచి 10 లక్షలు తనకు అందినాయి అన్నారు. అల్లు అర్జున్ మేనేజర్ తదితరులు నిత్యం శ్రీతేజ్ ఆరోగ్యం గురించి తనను సంప్రదిస్తున్నారని చెప్పారు. అలాగే దర్శకుడు సుకుమార్ 2 సార్లు వచ్చి కలిశారని చెప్పారు. ఘటన జరిగిన 2వ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్నాడని, సానుభూతితోనే నేను కేసు వాపసు తీసుకుంటానని చెప్పినట్టు చెప్పారు.